హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రీసెంట్గా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, చాలా నిజాయితీ గల అధికారి. అతను రిటైర్ అయినా కూడా మళ్ళీ అతన్ని వెతికి పట్టుకొని వచ్చి మరి అతన్ని అటవీ శాఖ పరిరక్షణ సలహాదారుగా నియమించారంటే మీరు అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం నిజాయితీ గల సమర్థవంతమైన మాజీ అధికారులను కూడా వాళ్ళు విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ యంత్రాంగం సరిగ్గా పనిచేయాలంటే, వ్యవస్థలు అద్భుతంగా పనిచేయాలంటే వాళ్ళకి ఒక సమర్థవంతమైన అధికారి కావాలి. అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తే మల్లికార్జునరావు మాజీ అటవీ శాఖ అధికారి. గతంలో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన సమర్థవంతమైన ప్రధాన అటవీ సంరక్షణ అధికారిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర జూ పార్కుల డైరెక్టర్, అలాగే సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా, అలాగే వివిధ ప్రభుత్వ శాఖల ప్రత్యేక అధికారిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉన్న మల్లికార్జునరావు గారిని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సలహాదారులుగా నియమిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి మరి ఇతనైతే అటవీ శాఖకు సమర్థవంతంగా పనిచేయగలడు. ముఖ్యంగా చూస్తే అటవీ శాఖ అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో ఒకటి. మీ అందరికీ తెలుసు, రెడ్ శాండల్, అలాగే ఈ అడవులలో భారీగా స్మగ్లింగ్, ఈ దందాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే వీటిని అరికట్టాలంటే ఒక సమర్థవంతమైన అధికారి అవసరం. అలాగే ఆయన గత ఎక్స్పీరియన్స్ చాలా చాలా అవసరం. అందుకే కావాలని పట్టుబట్టి పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మరీ చంద్రబాబు నాయుడు గారికి ఇతను నాకు కావాలని చెప్పారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన పనిచేసి ఉన్నాడు. ఆయన సమర్థత ఏంటో, ఆయన నిజాయితీ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే ఈ మల్లికార్జునరావు గారిని ఇప్పుడు ప్రభుత్వ అటవీ శాఖ పరిరక్షణ సలహాదారుగా జీవోని తీసుకొచ్చి, జీవో నంబర్ 708 తీసుకొచ్చి ఆయనకు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇలాంటి సమర్థవంతమైన నిజాయితీ గల అధికారులు అవసరం కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి, అందుకే అటవీ శాఖను సమర్థవంతంగా నడిపించాలంటే ఇలాంటి వాళ్ళ సలహాలు అవసరమని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనను అటవీ శాఖ పరిరక్షణ సలహాదారుగా తీసుకున్నారు. ఇక అంతేకాకుండా చూస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎక్కడో కేరళలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి కృష్ణతేజని కూడా, మన తెలుగువాడైనటువంటి కృష్ణతేజని కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఇలా సమర్థవంతమైన నిజాయితీ గల అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని వెతికి పట్టి, వాళ్ళు గతంలో అద్భుతమైన అధికారులుగా పనిచేశారు, నిజాయితీ గల అధికారులుగా పనిచేశారు. కాబట్టి కూటమి పరిపాలనలో అవకాశం కల్పిస్తున్నారంటే ముఖ్యంగా రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకు ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతించడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇంకా చెప్పాలంటే డిప్యూటీ సీఎం అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎంత కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మల్లికార్జునరావు గారిని అటవీ శాఖకు ముఖ్య సలహాదారుగా నియమించడం.